వచ్చే నెల 8వ తేదీన జరగబోయే రామంతపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో కాలనీ వాసులందరూ తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రెసిడెంట్ అభ్యర్థి లుకాస్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సార్లు తనను గెలిపించిన కాలనీ వాసులు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంతో అభివృద్ధి చేశానని అది అందరికీ తెలుసని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధికి ఓటేయండని సూచించారు. దాదాపుగా 2019 నుండి తాను కాలనీలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని అన్నారు. ఇంకోసారి అవకాశం ఇస్తే కాలనీని మరింత అభివృద్ధి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. త్వరలో మన లక్ష్మీనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ రాబోతున్నాయి. నేను ఇంతకుముందు 3 సార్లు నన్ను గెలిపించినందుకు నా లక్ష్మీనారాయణ కాలనీ ఇంటి యజమానులకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నన్ను నమ్మి నన్ను గెలిపించినందుకు మీరు ఏ పనులు చేశారో మీరే చూశారు. మనము ఇంతకుముందులాగా మన కాలనీ డెవలప్ కావాలన్నా, ఇంకా ముందు అభివృద్ధి చెందాలన్నా, మన కాలనీ బాగా ముందుకు వెళ్ళాలన్నా మనము ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నన్ను నమ్మి నన్ను నియమించినందుకు, నన్ను 3 సార్లు గెలిపించినందుకు మీరు చూశారు అభివృద్ధి అనేది. మరి ఇంకా అభివృద్ధి ముందుకు దూసుకుపోవాలని, లక్ష్మణ కాలనీ అన్ని కాలనీల కంటే ముందు మన కాలనీ పేరు పొందాలని, మన కాలనీ ప్రతి ఒక్క హైదరాబాద్లోనే లక్ష్మణ కాలనీ ఐడే ఉప్పల్ అనేది తెలవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి మీరు ఆశీర్వదించినట్లయితే 4వసారి విజయం సాధించి కాలనీ ఎక్కడా లేని విధంగా ముందుకు తీసుకెళ్ళి ఒక హైదరాబాద్లోనే మన కాలనీ ఉందని గుర్తించలాగా నేను చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను. మన ఎన్నికలు ఏ రోజు ఉంది? జూన్ 8వ తేదీన ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించబడుతున్నారు అధికారులు. అదేవిధంగా మనము ఈ ముందు ప్రచారం కూడా చేస్తున్నాము అందరం. దయచేసి ఇందులో భాగంగానే ఈరోజు మీరు ఇచ్చిన అవకాశానికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అందరికి మీడియా ద్వారాగా అందరికి ఒక్కసారి తెలియపరచుకోవచ్చు కాబట్టి మీకు ముందుగా మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. మనది ఏం గుర్తు అంటే ఏముండదండి, మాకు మా ఫోటోవే నా పేరు, నా ఫోటో గుర్తుంటుంది. వేరే నాతో పోటీ చేసే అతనికి కూడా ఆయన పేరు, ఆయన ఫోటో గుర్తుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి నా ఫోటోనే నా గుర్తు, నా పేరు ఫసల లూకాస్. మీరు అందరూ మీ అందరికీ నేను సుపరిచితున్నే. దయచేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనము 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా, 3 సార్లు కదా, 3 సార్లు. ఇంకా ఇంకేం సమస్యలు ఉండొచ్చు మెయిన్గా ముఖ్యంగా ఇంకా మీరు చేయాల్సినవి? ముఖ్యంగా ఈ గుడికి బయట వారికి చాలామంది తెలియదు. ఇప్పుడిప్పుడే అందరు తెలియజేసుకుంటారు మన టెంపుల్ గురించి అని. ఇంకా ఎక్కువ మందికి చుట్టుపక్క కాలనీలకు కానీ, చుట్టుపక్క ఇంకా ఉన్న ఉప్పల్ ఏరియాలో కానీ తెలవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి పవర్ఫుల్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోరుకున్న కోరికలు కానీ ప్రతి ఒక్కటి నాకు చాలామంది చెప్పారు. ఇక్కడ స్వామివారి పవర్ చాలా ఉంది, మేము ఏదైతే కోరుకుంటున్నామో అవి నెరవేరుతున్నాయని ఇప్పటికి భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా ఇతరులకు తెలియజేసి స్వామివారి భక్తి సేవలో పాల్గొనాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా కాలనీ కొంచెం డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యని మన మందముల పరమేశ్వర రెడ్డి గారు, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, మా అమ్మ రజితమ్మ కార్పొరేటర్ గారు, వారు ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లోనే ఈరోజు ట్రంక్ లైన్ మొత్తం బ్లాక్ అయి ఉండే 10-12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రంక్ లైన్ మొత్తం బ్లాక్ అయి ఉన్నదాన్ని హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్పెషల్ మిషన్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి 8 కోట్ల రూపాయలతో ఈ యొక్క మిషన్లు ఏర్పాటు చేసి వారు క్లీన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని దాదాపుగా సీసీ రోడ్లు అయిపోయినాయి, కొన్ని సీసీ రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజ్ అనేది కొంచెం పెద్దలైన వేపించి వాటిని మంచి సీసీ రోడ్లుగా వేసి ఎక్కడ లేని గుంతలు లేని రోడ్లుగా నిర్మించాలనేదే నా కోరిక.